ఏలేశ్వరంలో వరుపుల రాజా మూడవ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో వరుపుల రాజా మూడో వర్ధంతి పురస్కరించుకుని నగర పంచాయతీ కౌన్సిలర్ అలమండ చలమయ్య నివాసం వద్ద చైర్పర్సన్ అలమండ సత్యవతి చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. చలమయ్య మాట్లాడుతూ మనమందరం ఆశించినటువంటి వరుపుల రాజా మనకు దూరమైన రోజు అని, ఆయన తాతగారు అయినటువంటి వరుపుల జోగురాజు గారు ఆశయాల కోసం పనిచేసిన వ్యక్తి అని చలమయ్య కొనియాడారు. ఈ కార్యక్రమంలో టిడిపి శ్రేణులు, వరుపుల రాజా అభిమానులు పాల్గొన్నారు. వైఆర్సీటీసీ సుబ్బరాజు, బ్యాంకు రాజు, టిడిపి నాయకులు మలిరెడ్డి సూరిబాబు, వైభోగుల సుబ్బారావు, బూర్లు సత్తిబాబు, బెల్లని శ్రీనివాస్, కడింశెట్టి వాసు, టిడిపి నాయకులు, రాజా అభిమానులు చల్ల గణేష్, చిక్కాల సురేష్ తదితర నాయకులు పాల్గొన్నారు. రాజా గారు బండి దాన్ని పట్టుకోండి, దాన్ని పట్టుకుని ఎలా చూడండి, రెండు చేతులు పట్టుకోండి, ఎలా చూడండి. ఈరోజు మన నియోజకవర్గంలో మనమందరం ఆశించినటువంటి ఆశాజ్యోతి వరుపుల రాజా మన నుంచి దూరమైనటువంటి రోజు ఇది. మూడవ వర్ధంతి అంటే ఇప్పుడు 3 సంవత్సరాల కాలం గడిచింది. మన అందరి కోరిక నిజంగా ఆయన బతుకుండి మన మధ్య ఆయన నాయకుడిగా, మన శాసనసభ్యుడిగా ఉంటుంటే అతను ఏదైతే ఆశయాలతో ప్రజాసేవ చేయాలని చెప్పి వాళ్ళ తాతగారు అయినటువంటి వరుపుల జోగురాజు గారి యొక్క ఆలోచనని అదే ఆచరణ తీసుకొచ్చినటువంటి వ్యక్తి వరుపుల రాజా. అతనికి ప్రజలతో ఎక్కువ సంబంధాలుండి పదవిని పక్కన పెట్టి పదవులతో ఆశించకుండా ప్రజాసేవ చేయాలని చెప్పి అందరికీ ఏదైతే అవసరమో సంక్షేమాలు, పిల్లలు చదువుకునే పిల్లలకి సర్టిఫికెట్లు ఇప్పించడం కానీ, హాస్పిటల్ నుంచి వైద్యం చేయించడం కానీ, వాళ్ళకి నిత్యావసరం కావాల్సినటువంటి బస్సు రూట్ల విషయంలో కానీ అన్ని రకాలుగా అభివృద్ధి చెందడం, ప్రతిపాడు నియోజకవర్గం అభివృద్ధి చెందడం కోసం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 70 గ్రామాల్లో కూడా అతను తిరిగి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుని ప్రజల దగ్గరగా అయ్యి అతి త్వరలో మన అందరి కోరికలు తీరుతాయనుకున్న సమయానికి అనుకోని రీతిలో ఆయన మరణించడం చాలా బాధాకర విషయం. మన అందరి యొక్క దురదృష్టం. అయినా సరే అనుకోని రీతిలో మనకి సత్యబాబు రాజా గారి వల్ల ఈవేళ ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు యొక్క నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ యొక్క సారథ్యంలో మన నియోజకవర్గం అభివృద్ధికి పంచాయతీరాజ్ శాఖ అనేక రకాలుగా మనకు అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి ఏది ఏమైనా సరే ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆ కుటుంబం మనకు ఎప్పుడు తోడుంటుందని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జోహార్ రాజన్న, జోహార్ రాజన్న, జోహార్ రాజన్న, జోహార్ రాజన్న.